వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు మీకోసం. చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల మార్పులు చేర్పులపై అభ్యంతరం వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో జరిగిన ఎన్నికల సమావేశం. ఈ సమావేశంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి హాజరైన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, తిరుపతి రూరల్ ఎంపీపీ మూలం చంద్రమోహన్ రెడ్డి. చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినతులు సమర్పించిన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా 44 పోలింగ్ కేంద్రాలను మార్చడం, ఒకదానిలో మరొకటి కలపడం వంటి చర్యలు చేపట్టిన అధికారులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభ్యర్థన మేరకు పోలింగ్ కేంద్రాల పునః పరిశీలన చేస్తామన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి. ఈ సందర్భంగా మీడియాతో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేశామని, కనీస వసతులు కూడా లేకుండా చిన్నపాటి గదుల్లోకి పోలింగ్ కేంద్రాలను మార్చడం, 30-40 ఏళ్ల నుంచి ఉన్న పోలింగ్ కేంద్రాలను డిస్టర్బ్ చేయడం వల్ల ఓటర్లు చాలా ఇబ్బంది పడతారని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వివరించి చెప్పామన్నారు. గతంలో చాలా చోట్ల ఎస్సీ ఎస్టీ ఓటర్లను అగ్ర కులాల వారు ఓటు వేయడానికి రానియకుండా అడ్డుకొని ఆ ఓట్లను రిగ్గింగ్ చేసుకున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పామన్నారు. ఆ పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ అప్పటి అధికారులు అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని మార్చడంలో అర్థం లేదని కూడా వివరించామన్నారు. ఇప్పుడు మార్చుతున్న పోలింగ్ కేంద్రాలన్నీ అధికార పార్టీకి అనుకూలంగా ఉండేలా చేస్తున్నారన్న అనుమానం కలుగుతుందన్నారు. మళ్ళీ ఎస్సీ ఎస్టీలు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోతుందని ఆలోచించి అభ్యంతరాలు వ్యక్తం చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల మార్పు విషయంలో పునః పరిశీలన చేసి గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను అక్కడే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎస్సీ ఎస్టీల ఓటు హక్కును వినియోగించేలా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేంత వరకు అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. గతంలో పలుచోట్ల పోలింగ్ కేంద్రాలను ఒక సామాజిక వర్గం క్యాప్చర్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయన్నారు. ఆ పరిస్థితి లేకుండా పార్టీ తరపున గట్టిగా పోరాడుతామన్నారు. పోలింగ్ కేంద్రాల మార్పులు చేర్పులపై మా అభ్యర్థనను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పోలింగ్ స్టేషన్లోనే అక్కడే పెట్టి మెయిన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓటు హక్కు వినియోగించే విధంగా మేము పోరాడుతామని కూడా తెలియజేసుకుంటున్నాను. గతం ఇప్పుడు సుమారు వాళ్ళు 30 పైన బూతులు వాళ్ళు మారుస్తున్నారన్న. ఎందుకంటే చాలా పోలింగ్ బూతులు కూడా చూసుకుంటే ఎక్కడో ఒక ఊర్లో గత 40 సంవత్సరాలకు జరుగుతున్న ఒక పోలింగ్ స్టేషన్ని ఇప్పుడు వెంటనే మార్చడం జరుగుతుంది. అక్కడ ఏమవుతుందంటే అది కూడా ఏంటంటే మేజర్ ఊరు కాడున్న దాన్ని చిన్న హ్యాబిటేషన్లో వాళ్ళు ఏవైతే కొన్ని పార్టీలకి కన్వీనియంట్గా ఉన్న బూతుల్లో పెట్టడం అది నిజంగా దుర్మార్గం అనేది మళ్ళీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దానిపైన యాక్షన్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు మనం రామచంద్రపురం తీసుకుంటే ఎన్ఆర్ కంపల్ కానీ, కమ్మ కంట్రీకి కానీ, టీటీయ కంట్రీకి కానీ ఇవన్నీ కూడా గత కొన్ని దశాబ్దాలుగా ఓటింగ్ అనేది ఎస్సీ ఎస్టీలు వేసే పరిస్థితే లేదు. అలాంటి ఊర్లో మనం అవన్నీ కూడా సపరేట్ చేసి ఆ కాలనీస్లో ఓటులు పెట్టి వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగం చేశాము. ఇప్పుడు అవన్నీ కూడా మార్చి వాళ్ళ ఊర్లో వేయడం జరుగుతుంది. అది పార్టీ ఏజెంట్ పెట్టనీయకుండా ఉండే విధంగా వాళ్ళు అక్కడ చేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మేము అబ్జెక్షన్ చేస్తున్నాం. ఓకే.